సిద్దిపేట జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కె హైమావతికి వినతి పత్రం అందించారు. వార్తల సేకరణ సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న వేధింపులను కలెక్టర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే హెల్త్ కార్డులు ఇవ్వాలని, మహిళా జర్నలిస్టులకు రాత్రి వేళల్లో ఉచిత రవాణా కల్పించాలని కోరారు. ఉచిత ఆర్టీసీ, మెట్రో పాసులతో పాటు రైల్వే పాసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు వారికి తెలిసినటువంటి వార్తలను అధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లి వార్తలు రాస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి అలాంటి వేధింపులకు గురి కాకుండా మాకు కూడా మా హక్కులను రక్షించడానికి ప్రభుత్వం మాకు ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలి. గతంలో ఉన్న విధంగా రైల్వే పాసులను పునరుద్ధరించాలి. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులను ఇచ్చి ఎలాంటి డబ్బులు లేకుండా కార్పొరేటు ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఉచితంగా మంచి వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులను అందించాలి ప్రభుత్వము. అంతేకాకుండా అర్హులైనటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి.